కోర్టులో అయితే తీర్పు జరుగుతూ ఉంటుంది. ఇక వెన్నెల, వైష్ణవి అక్కడ అలా నిలబడి ఉంటారు. ఇక విష్ణు అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా బోన్లో నిలబడి ఉంటారు. ఇక్కడికి అయితే అజయ్, నందిని అలాగే సుధ వాళ్ళ అమ్మ వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ అలా కూర్చొని వింటూ ఉంటారు. ఇంతలో జడ్జి గారు అయితే ఇలా అంటూ ఉంటారు, అమ్మ వెన్నెల, వైష్ణవి ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి, మీకేం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో వెన్నెల, వైష్ణవి ఇలా అంటూ ఉంటారు, నాకు మా అమ్మతో ఉండాలని లేదు, నాకు మా నాన్నతో ఉండాలని లేదు అని చెప్పి ఇద్దరు అంటూ ఉంటారు. దాంతో వరలక్ష్మి, విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెన్నెల, వైష్ణవి ఇలా అంటూ ఉంటారు, మా ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం, వాళ్ళిద్దరూ ఎలాగో విడిపోయారు, అయినా మా ఇద్దరిని ఎందుకు విడగొట్టాలని చూస్తున్నారు, మా ఇద్దరం కలిసే ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. అది విని వరలక్ష్మి, విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక జడ్జి గారు అయితే ఇలా అంటూ ఉంటారు, మీ ఇద్దరు మీ అమ్మ నాన్న లేకుండా ఎలా బ్రతకగలరు అని చెప్పి అంటే వెన్నెల అయితే ఎలా అంటుంది, నేను వైష్ణవిని చూసుకుంటాను అని చెప్పి అంటుంది. ఇక వైష్ణవి అయితే నేను వెన్నెలను చూసుకుంటాను అని చెప్పి ఇద్దరూ కూడా ఒకరికొకరు తోడుగా ఉంటామని చెప్పి అంటూ ఉంటారు. దాంతో వరలక్ష్మి, విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.